ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసిపోతే ఈ రోజున అంటరానితనం తీవ్రంగా ఉండేది. ఆయన రాజ్యాంగాన్ని రాసిన కులానికో మతానికో కాదు, ఆయన రాజ్యాంగాన్ని రాసింది పేద బడుగు బలహీన వర్గాల నుంచి అందరూ ఉన్నత స్థితికి ఎదగడానికి ఆయన రాజ్యాంగం రాశారు. అలాంటి భావాలతో మనందరం కూడా నడుచుకొని ఈ రోజు ఇక్కడ పిల్లలు వచ్చారు, పెద్దలు ఇక్కడికి వచ్చారంటే ఈనాటి మీ బడిలో మాణిక్యాలు రేపటికి తరానికి మంచి భవిష్యత్తు ప్రయోజకులు కావాలంటే వీళ్ళు ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని నడవాలని కూడా మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం. అంతేకాదు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాల యొక్క మేధావుల సమ్మేళనం తీసుకొని రాజ్యాంగాన్ని రచించారు. అలాంటి మేధావులు ఆయన వ్యక్తిగతంగా కుటుంబం కోసం జీవించలేదు, ఆయన దేశ ప్రజల అభ్యున్నతి కోసం జీవించారు. అలాంటి జీవనాన్ని కొనసాగించడానికి మనందరం కూడా కృషి చేయాలని కూడా మనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మన సొసైటీ కూడా ఇది లాస్ట్ ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయింది. మేము వచ్చినప్పుడు మా పాలకవర్గం నేను చైర్మన్ ఎన్నికైన కాడ వచ్చే 4 లక్షలు ఆదాయంలో ఉన్న సొసైటీ ఇప్పుడు 18 లక్షలు ఆదాయంలో ఉంది. అంతేకాకుండా 25 లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది. అది కాకుండా మనకి సొసైటీ బిల్డింగ్ దుద్దుపూడిలో 35 లక్షలతో గోడౌన్ కట్టడం జరిగింది. ఇంత అభివృద్ధి సొసైటీ పుట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని కూడా సెంట్రల్ బ్యాంక్ నుంచి కూడా ఆదేశాలు ఇచ్చి ఇంకా మేము కృషి చేయడానికి కూడా సొసైటీ ముందుకు గడపడానికి మా ఆర్నిషలు కష్టపడి మన పాలకవర్గం మన భాస్కర్ రెడ్డి గారు కూడా చక్కెర గారు వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించారు. భాస్కర్ రెడ్డి గారు కూడా మేము మర్చిపోకూడదు, ఎందుకంటే ప్రతి మీటింగ్ కి కన్నం కూడా వచ్చారు. ఎందుకంటే మేము కూడా సొసైటీ ఇది పదవి కూడా ముళ్ళ కిరీటం లాంటిది. ఇలాంటి ముళ్ళ కిరీటంలో ఎందుకంటే ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొని ఇక్కడ బిల్డింగ్ రావడానికి ఎన్నో ఇబ్బందులు, అక్కడ బిల్డింగ్ సిక్కి కూడా అంతే ఇబ్బందులు చేసాం. దాన్ని ఎన్నో పరిష్కారం చేసి కట్టించాం. దీన్ని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సొసైటీ బిల్డింగ్ ఇక్కడ గోడౌన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఇక్కడ కూడా శాంక్షన్ అయి ఉంది. ఎన్ని ఇబ్బందులైనా ఇది కట్టడానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తూ అధికారులందరూ కూడా ఇక్కడ కట్టాలని వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మనం ఇబ్బందులు పడ్డాం, ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొని కట్టడానికి మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకా ఈ సొసైటీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా లేట్ చేస్తుంది కాబట్టి 6 నెలల సంవత్సరం పొడిగించవచ్చు. ఈ సిఇఓ గారు సెంట్రల్ బ్యాంక్ సిఇఓ గారు కూడా అన్నారు ఈ బిల్డింగ్ కట్టాలన్నారు. విజిట్ చేయడానికి కూడా 10 రోజులు 20 రోజులు రావచ్చు. వచ్చి విజిట్ చేసి ఇది కూడా బిల్డింగ్ చేస్తే ఈ బిల్డింగ్ కడితే ఏ ఉపయోగాలు కూడా ఈ ప్రజలకు తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఈ బిల్డింగ్ కడితే గోల్డ్ లోన్లు కానీ క్యాష్ కౌంటర్ కానీ ఇక్కడ ఎరువులు కానీ పురుగు మందులు కానీ మొత్తం కూడా ఇక్కడే మళ్ళీ మన ఊరు నుంచి ఎక్కడికి వెళ్లకుండా చేసే విధానాన్ని అవలంబించాలనేదే నా తపన. అంతే తప్ప నా వ్యక్తిగత కోసం నా వ్యాపారం కోసం నేను చేయలేదు. ప్రజల బాగోగుల కోసం కష్టపడి పనిచేస్తున్నా తప్ప అది అధికారులందరికీ తెలుసు. ఈ ప్రజలకు కూడా అధికారులు కూడా తెలియజేస్తా. ఆ తెలియజేయడానికి ఏదో ఒక సందర్భంలో ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సెంట్రల్ టీం కూడా ఇక్కడ వస్తారని కూడా ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చినాయి. రుణమాఫీ కానీ, ఇందిరమ్మ రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా కాలనీలు కానీ ఇవన్నీ వస్తే గౌరవ ఎమ్మెల్యే గారు ఉండే చెప్పారు. ఎవరైతే పేదవాళ్ళు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా సహకరిస్తామని కూడా మనం చేశాం. మనకు 18-20 ఇళ్ళు 119 ఇళ్ళు ఎన్నో శాంక్షన్ అయి ఉన్నాయి. అది లెక్క కాదు, ఇంకా 15 ఇళ్ళు రావాలి, ఇంకా వచ్చే ఉన్నాయి. ఆడితో కంపేర్ చేసి నిరుపేదలకు ముందు ప్రతి సంవత్సరం 20 పాతిక ఇస్తారు. నిరుపేదలకు ముందు ఒక పాతిక తర్వాత ప్రతి సంవత్సరం 25-30 అట్లా ఇచ్చుకుంటా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మనం ఏ విధంగా అయితే ఉంటామో వారు కూడా ఆ విధంగా మనకు సహకరిస్తారు. మనం ఎమ్మెల్యే గారికి పూర్తిగా సహకరిస్తే ఖచ్చితంగా మన ఊరికి 18 ఇళ్ళు అన్నారు, 25 వచ్చి 30 వచ్చి 40 వచ్చి. అందుకనే మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి కూడా సహకరించి
మనం కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం మనం పూర్తిగా కోరుకుంటూ ఈ సంక్షేమ పథకాలకి ఈ రోజు నుంచి కూడా రైతు ముందు కూడా ఈ రోజు నుంచి పంపిణీ కూడా మనం చేసుకుంటాం. ఈ రోజే ఎక్కడికాడ నుంచి మొదలేసి ఈ రోజు నుంచి రైతు ముందు కూడా పడుతున్నాయి. ఈ రుణమాఫీలు కూడా కొంత జాప్యమైంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే మేము 2 లక్షలు అన్నారు. మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. 2 లక్షల పైన ఉన్న నిరుపేద రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా చేస్తే బాగుంటుందని మేము రిప్రజెంటేషన్ కొద్ది రోజుల్లో కలవడం కూడా జరుగుతుంది. అది కూడా దాన్ని పరిష్కారం చేయడానికి మేము కూడా రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి అది కూడా చేయడానికి కృషి చేస్తారని అనుకుంటున్నాం. అది కూడా నాకు తెలిసి అయితే మన దగ్గర 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా సార్ దగ్గర దృష్టి తీసుకెళ్ళినట్టున్నారు. వారందరూ సహకారంతో మేము కూడా వెళ్ళి కలిసి ఇది ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి ప్రాబ్లం అయింది, ఇది కూడా చేయాలని కూడా మనం అన్వయించుకుంటాం. ఈ రోజు నుంచి రైతు బంధు కూడా పడద్దని కూడా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, ప్రముఖులకు, మరి విద్యార్థులందరికీ 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారత రాజ్యాంగం అనేది మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని తెలిపేటటువంటి అద్భుతమైన గ్రంథం. అలాంటి గ్రంథాన్ని రాయడానికి 7 సభ్యులతో కూడినటువంటి ఒక ముసాయిదా కమిటీని రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది 1946 నవంబర్ 21వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం సంపూర్ణంగా అధికారంలోకి రావడానికి 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. అసలు భారత రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు ఇతర దేశాల నుండి కెనడా, ఇటలీ